నమస్కారం అండి. గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు, అలాగే టిట్కో ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నాదొక చిన్న మనవి. తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం పనిచేసే పార్టీ. స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీలో ఆఖరికి ఒక పేద కార్యకర్తకు కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకునే అలవాటు లేదు. స్వచ్ఛందంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాన్ని, నారా లోకేష్ గారి ఆదేశాన్ని ఫాలో అవుతాం తప్ప ఎక్కడా కూడా మా సొంత నిర్ణయాలు చెయ్యం. ఎందుకంటే ఈరోజు మాట్లాడడానికి కారణం, గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మా గురువుగారే పంపించుంటారు కొందరిని టీడీపీలో జాయిన్ అవ్వండి అని. ఎలాగో మనం వాడిపోతున్నాం, మీరు అందులో జాయిన్ అయ్యి తెలుగుదేశానికి చెడ్డ పేరు తీసుకురండి, తర్వాత మనం చూసుకుందాం అన్నట్టున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వలస పక్షులంతా కలిసి గుడివాడ నియోజకవర్గంలో పార్టీకి ఉన్నటువంటి పరువు తీసేస్తూ ప్రతి పనికి డబ్బులు, టిట్కో ఇళ్ళ దగ్గర బడ్డీ పెట్టుకోవాలంటే 10,000 ఇవ్వాలి అని చెప్పి కమిషనర్ పేరునో ఎమ్మెల్యే గారి పేరునో ఎవరో ఒకరి పేరును వాడి ఇచ్చేస్తున్నారు. మరి ఇది వెనుగండ్ల రామన్నకి విషయం తెలుసో లేదో నాకైతే తెలీదు అన్న, మీరు ఒకసారి ఇది గమనించుకోండి. గతంలో 2019కు ముందు మన పార్టీని అధికారంలో ఉంది. మరి అప్పుడు రావి వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి అప్పుడు ఎప్పుడు జరగలేదు ఇలాంటి దౌర్భాగ్యాలు. టిట్కో ఇళ్ళ దగ్గర మంచినీళ్ళు పోయాలంటే డబ్బులు, రోడ్ల మీద బండి నడపాలంటే డబ్బులు. ఇంత దారుణంగా ఈ వైసీపీ బ్యాచ్ ప్రవర్తిస్తుంటే తెలుగుదేశానికి గుడివాడలో ఉన్న పరువు పోతుంది. ఎవరికీ ఏం నొప్పేం లేదండి, ఎందుకంటే వాళ్ళు వలస పక్షులు. ఇవాళ ఈ పార్టీలో ఉన్నారు, రేపు ఓడిపోతే వేరే పార్టీలోకి వెళ్తారు. కానీ మేము అలా కాదు, ఇదే జెండా పట్టుకుని ఉన్నాం, ఇదే జెండా పట్టుకునే చేస్తాం, ఇదే జెండా పట్టుకునే తిరుగుతాం బతికుంటే. మరి మాకు బాధగా ఉంది. దయచేసి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నాదొక మనవి, ఎవడైనా సరే డబ్బులు కావాలని వస్తే చెప్పు తెగిపోద్ది, మేము ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. టీడీపీకి సంబంధించిన ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోరు. ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చావు మమ్మల్ని డబ్బులు అడుగుతాకి, మాకేదన్నా కావాలంటే మేము ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, రావి గారు ఉన్నారు, అడుగుతాం అని మీరు మాట్లాడండి. అంతే తప్ప వారు అడిగారు కదా అని డబ్బులు ఇచ్చేసి తర్వాత పార్టీ మీద అబండాలు వేయొద్దని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అసలేటి నిర్మల.